హాయ్ అండి అందరికీ. ఇంకా మధురబాబు అయితే స్నానం అయిపోయింది, టిఫిన్ అయింది, పాలు తాగిండు. కంపౌండ్ వాళ్ళకి వస్తే పాకింగ్ చేస్తాడనమాట. బాయ్ చెప్పు. బాయ్. దొరబాబు లాగా ఉన్నాడు కదండి. ఏం తక్కువ ఉందండి విజయ్కి. కొత్తగా చూసిన వాళ్ళు అయితే ఏమైంది బాబుకి బాగానే ఉన్నాడు కదా అనుకుంటారు. అదే మరి నమ్మలేని నిజం అంటే. 12 ఏళ్ళ దాకా మంచిగా ఉన్న నా విజయ్ ఇంకా సడన్ మన ఇట్లా అయిపోయిండు. ఎన్నో హాస్పిటల్ తిరిగినా ఎక్కడ పోయినా వాళ్ళందరు డాక్టర్లు చెప్పేది ఒకటే మాట, దీనికి మందు లేదు, తగ్గది. 1000 మందిలో ఒక్కరికి వస్తే తగ్గది అని చెప్పారనమాట. ఇంకా నేను బిదర్కి వెళ్ళినాము ఒకసారి. మేము ఉండే జైరాబాద్ అనమాట. బిదర్కి వెళ్తే అక్కడ డాక్టర్కి నేను రిపోర్ట్లు ఏం చూపించలేను, ఏం చెప్తాడో చూద్దాం అనుకున్నా. ఎందుకు చెప్పలేనంటే అందరు ఏ డాక్టర్ అయినా ఇది తగ్గది దీనికి మందు లేదు, ఇది తగ్గదని ఒకటే మాట చెప్తారనమాట. ఇదేంటి చెప్పుకున్నట్టు అందరు ఒకటే మాట చెప్తారు అనేసి బిదర్లో నేను చెప్పలేను, రిపోర్ట్ కూడా చూపెట్టలేను. ఇంకా డాక్టర్లు అన్నీ ఎక్సర్లు తీసేసి నడుముకి కాళ్ళకి అంతా ఎక్సర్ తీసేసి ఆయన ఏమన్నాడంటే, మీరు ఇంతకుముందు ఎక్కడన్నా చూపెట్టిరో లేదో తెలియదు నాకైతే, అయితే ఈయన నడవడు అని అంటే ఇంకా నా కళ్ళకి నీళ్ళు పోతూ ఉన్నాయి. అయినా సరే కానీ ఒక మాట అడిగిన డాక్టర్కి, సార్ ఏదైనా ఆపరేషన్ లాగా చేస్తే కట్టెలు పట్టుకొనైనా నడుస్తాడేమో అని అంటే, ఏ అవకాశమే లేదు అసలు. దానికి మందు అనేది ఒకటి ఉందంటే అది ఓన్లీ ఎక్సర్సైజ్ మాత్రమే అని చెప్పిండ్రు. హైదరాబాద్కి వెళ్ళిన నిమ్స్లో 3 నెలలు తిరిగినామన్నమాట. అక్కడ మొత్తము టెస్టులు చేసి ఒక రిపోర్ట్ నెలకి వచ్చింది. ఆ రిపోర్టు వాళ్ళు కూడా చెప్పిరేంది, దీనికి మందు అనేది లేదు, ఇంకా ఉంటే అమెరికాలో ఉండొచ్చు, తర్వాత రండి అని చెప్పిండ్రు. జూబ్లీ హిల్స్లో ఇట్లా మసాజ్ చేసేది సెంటర్ ఉండే. నేను ఇల్లు ఇడిసి ఒక్కరోజు కూడా పోయేదాన్ని కాదు. అట్లాంటిది నా కొడుకు కోసం 2 నెలలు ఉన్నా హైదరాబాద్లో. 2 నెలలు చేయించిన, అక్కడ ఏమీ తగ్గలేదు. ఇదన్నమాట నా బాబు వీడియో. చూడ్డానికి ఎంత బాగుంది కదా. ఇదే నమ్మలేని విజయం. ఇంకెంతో చెప్పాలని ఉంది, మాటలని చెప్తుంటే ఏడుపు వస్తుంది. ఇంకొక వీడియోలో పెడతాను. చాలానే మంది ఉన్నారు ఇట్లాంటి పిల్లలు, కానీ పుట్టుకతోనే ఇట్లుంటే ఇంత బాధ ఉండేది కాదేమో నాకు. మధ్యలో ఇట్లా అయిందనమాట. ఇట్లాంటి పిల్లలకి